శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి కొలువున్న సింహాచలానికి సంబంధించి మొన్న అంగరంగ వైభవంగా జరగాల్సిన చందనోత్సవంలో జరిగిన దుర్ఘటన చాలా బాధాకరం. ముందుగా చనిపోయిన వ్యక్తుల తాలూకా కుటుంబానికి, బంధుమిత్రులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. దేవుడి దర్శనం కోసం వచ్చి అనుకోకుండా ఇలా ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే జనరల్గా పక్క దేశాల్లో చూస్తే మనం ఒక హాలిడే వచ్చినా లేదంటే ఒక హాలిడే పెట్టుకుని అయినా సరే వేరే సిటీస్ని కానీ లేదంటే వేరే స్టేట్స్ని కానీ వేరే కంట్రీస్ని కానీ తిరుగుతూ ఉంటారు. రీసెంట్గా అలాంటి ట్రిప్ నుంచే నేను కూడా వచ్చాను. కానీ మన దేశానికి వచ్చేసరికి ఒక రోజు సెలవు వచ్చినా లేదంటే ఒక రోజు సెలవు పెట్టైనా సరే మనం ఇలాంటి దేవాలయాలకు కానీ లేదంటే పుణ్యక్షేత్రాలకు కానీ లేదంటే తీర్థయాత్రలకు కానీ వెళ్తూ ఉంటాం. అది తరతరాలుగా మనకు అలవాటైపోయిన ఒక రొటీన్ అది. సో అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు అంతకుముందు తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్ కానీ లేదంటే మొన్న స్వామివారి నిజరూప దర్శనం కోసం వచ్చిన భక్తులు చనిపోవడం అనేది మనందరినీ కూడా చాలా డిస్టర్బ్ చేస్తుంది. సో ఆ ఇన్సిడెంట్కి కారణం ఏంటి, ఎవరు రెస్పాన్సిబుల్, ఎవరిని బ్లేమ్ చేయాలి, ఎవరు అకౌంటబుల్గా ఉండాలి, వీటన్నిటి గురించి మాట్లాడుకునే ముందు నిన్న ఈనాడు న్యూస్ పేపర్ చదువుతుంటే నాకు కనబడిన సైట్ హెడ్డింగ్ ఏంటంటే ప్రకృతి గర్జన ఊహకందని ఘటన. దాని మ్యాటర్ చూస్తే మనం వరుణ వాయువులు మోతాదు మించిపోవడంతో పెను విపత్తుకు దారితీసింది. భానుడు ఉదయించకముందే ప్రకృతి ప్రకోపం భక్తుల ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. అంటే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఈనాడు అనేది అధికార పార్టీకి సంబంధించిన ఒక మీడియా అవుట్లెట్. అలానే మీలో చాలామందికి తెలిసిన విషయం ఏంటంటే నేను కూడా ఒక కూటమి ప్రభుత్వం తాలూకా సింపథైజర్నే. కానీ నాకు ఇలాంటి కంటెంట్తో వచ్చే ప్రాబ్లం ఏంటంటే అదొక ట్విస్టెడ్ నరేటివ్. ఎందుకో చెప్తాను. ఒక పిడుగు పడి 2 చనిపోతేనో లేదంటే ఒక భూకంపం వచ్చి 100 మంది చనిపోతే లేదంటే ఒక సునామీ వచ్చి 1000 మంది చనిపోతే దానికి మనం ప్రకృతిని బ్లేమ్ చేయొచ్చు. కానీ ఒక వర్షం పడి ఒక గోడ కూలిపోవడం వల్ల ఒక 8 మంది చనిపోతే మనం ప్రకృతిని కాదు బ్లేమ్ చేయాల్సింది. ఆ గోడ కట్టినోడిని, ఆ గోడ కట్టడానికి అప్రూవల్ ఇచ్చినోడిని, ఆ గోడ పక్కన క్యూలో ప్రజల్ని నిలబెట్టిన వాడిని. అందుకే ఏ మీడియా అవుట్లెట్ అన్నా ఇది ఒక న్యాచురల్ ఈవెంట్ కిందో లేదంటే ప్రకృతి తాలూకా గర్జన లాంటి పదాలు వాడి ఒక ఫాల్స్ నరేటివ్ ప్రజెంట్ చేసినప్పుడు వాళ్ళని ఆపాల్సిన బాధ్యత మందే. ఈ ఇన్సిడెంట్ ఒక యాక్సిడెంటే కాదనట్లేదు, కానీ ఇది ఒక అవాయిడబుల్ యాక్సిడెంట్. సో అలాంటప్పుడు దీన్ని నేచర్ అకౌంట్లో వేసేస్తే మనం చనిపోయిన వ్యక్తులకి అన్యాయం చేసినట్టు అవుతుంది. అసలు ఆ అప్రోచ్ కరెక్ట్ కాదు. అసలు ముందు మనం ఆ గోడ గురించి మాట్లాడుకుంటే మనకి బయట ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కొంతమంది అది 6 days ముందు కట్టారంటారు, కొంతమంది అదొక 20 రోజుల ముందు కట్టారంటారు. కానీ ఏదైనా కానీ అదొక న్యూలీ కన్స్ట్రక్టెడ్ వాల్, అదైతే పక్క. అండ్ ఇక్కడ కోర్ ప్రాబ్లం ఏంటంటే దాన్ని ఫ్లై యాష్ బ్రిక్స్తో కట్టారు. ఫ్లై యాష్ అంటే ఏంటి? కోల్ కంబషన్ తాలూకా బై ప్రోడక్ట్ అది. నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో లేను, కానీ నాకు తెలిసినంత వరకు అది ఒక సప్లిమెంటరీ ప్రోడక్ట్. చీప్గా ఈజీగా అయిపోతుంది కాబట్టి నాన్ లోడ్ బేరింగ్ కన్స్ట్రక్షన్స్కే వాడతారు తప్ప ఇలాంటి మేజర్ కన్స్ట్రక్షన్స్కి కానీ లేదంటే ప్రొటెక్టివ్ వాల్స్కి కానీ ఇది వాడకూడదు. అంత క్రౌడ్ ఉంటుందని తెలిసినప్పుడు, అలానే ప్రతి చందనోత్సవానికి వర్షం పడుతుందని తెలిసినప్పుడు అలాంటి ఒక వీక్ కన్స్ట్రక్షన్ని ఎలా అప్రూవ్ చేశారు? ఒకవేళ ఆ వాల్ ఇవాళ కూలిపోకపోయినా ఒక వారం రోజుల తర్వాతన కూలిపోయేది, లేదంటే ఒక 4 రోజుల తర్వాతన కూలిపోయేది. అలాంటప్పుడు అంత రిస్క్ ఉన్న వాల్ పక్కన ఒక క్యూ లైన్ ఎలా వేశారు? ఆ వాల్ కన్స్ట్రక్ట్ చేసిన కాంట్రాక్టర్ లక్ష్మణరావు గారు ఏం మాట్లాడుతున్నారో విందాం. డ్రాయింగ్ ఆఫీస్ వస్తే కట్టమని చెప్పి మీ మీద ఒత్తిడి ఎవరు చేశారు? ఒత్తిడి కదా చందనం వచ్చింది చేయండి, నేను చేశారు కదా చెప్పారు. డిపార్ట్మెంట్ ఇంకా వీళ్ళు తెలియదు ఉంటుంది సార్. ఇప్పుడు ఇద్దరు కూడా మామూలుగా వర్క్ చందనోత్సవం కొంచెం చేయండి అని కొనుక్కున్న అడ్డంకులన్నీ. ఆయన ఇక్కడ ఏమంటున్నాడు? పైనుంచి వచ్చిన ఒత్తిడి వల్ల, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఒత్తిడి వల్ల అది ఫీజిబుల్ కాకపోయినప్పటికీ మేము ఆ గోడని కట్టేసామని చెప్తున్నాడు. సో ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ని బ్లేమ్ చేయాలా, లేదంటే టెంపుల్ అథారిటీస్ని బ్లేమ్ చేయాలా, లేదంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ని బ్లేమ్ చేయాలా, లేదంటే ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలా, పోలీసులను బ్లేమ్ చేయాలా, లేకపోతే ఎవరిని బ్లేమ్ చేయాలి? ఇది ఒకళ్ళో ఇద్దరు చేసిన తప్పు కాదు, ఒక సిస్టమాటిక్ ఫెయిల్యూర్ ఇది. ఎందుకంటే నేను యువ సామ్రాట్ రవి గారు ఒక వీడియో చూశాను. ఆయన పెట్టిన వీడియో ప్రకారం చూస్తే మనం ఏర్పాట్లు అనేవి సరిగ్గా జరగలేదు. అలాంటప్పుడు ఒక గోడ కూలిపోయిందని చెప్పి ప్రజలు కనుక కంగారు పడి ఉంటే ఖచ్చితంగా తొక్కిసలాట జరిగే అవకాశం ఉండేది. మన అదృష్టం అది జరగలేదు. సో ఈ పాయింట్స్ అన్నింటినీ కన్సిడర్ చేస్తే మనం తప్పైతే జరిగింది, ఈ నిజం నుంచి అయితే ఎవరు తప్పించుకోలేరు. అందుకే స్టేట్ గవర్నమెంట్ రెస్పాండ్ అయింది, సెంట్రల్ గవర్నమెంట్ రెస్పాండ్ అయింది, అపోజిషన్ వాళ్ళు వచ్చారు, మినిస్టర్స్ వచ్చారు, కలెక్టర్లు వీళ్ళందరూ పని చేస్తున్నారు, ఎక్స్గ్రేషియా అనౌన్స్ చేశారు, కమిటీని ఫామ్ చేసి ఒక ప్రోబ్ ఇనిషియేట్ చేశారు. ఇదంతా జరుగుతుంది, వాటి గురించి నేను మాట్లాడతాను. కానీ వీటన్నిటికన్నా ముందు జరగాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి ఒక తప్పు జరిగినప్పుడు టెంపుల్ అడ్మినిస్ట్రేషన్, అంటే అది ఈవో అవ్వచ్చు, లేదంటే అవ్వచ్చు, లేదంటే ఇంకెవరైనా అవ్వచ్చు, వాళ్ళ తాలూకా ఇన్వాల్వ్మెంట్ అనేది అది డైరెక్ట్ అవని ఇండైరెక్ట్ అవని ఖచ్చితంగా ఉంటుంది. సో అలాంటప్పుడు వాళ్ళంతటా వాళ్ళే ముందుకొచ్చి ఈ తప్పుకి మేము బాధ్యత తీసుకున్నామని చెప్పి రిజైన్ చేయాలి. వాళ్ళది చేయలేదు. సరే, వాళ్ళు చేయలేదు కాబట్టి ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ అయ్యేదాకా కూడా వాళ్ళని సస్పెండ్ చేయాలి. అది కూడా జరగలేదు. ఒకవేళ ప్రభుత్వం అది చేయకపోతే అదొక రాంగ్ మెసేజ్ కన్వే చేస్తుంది ప్రజలకి. ఇక్కడ ఇంకొక క్రూషియల్ పాయింట్ ఏంటంటే ఎక్స్గ్రేషియా కాంపెన్సేషన్ చూసి నేను చాలా డిసప్పాయింట్ అయ్యా. ఎందుకో చెప్తాను.
కొన్ని సంవత్సరాల క్రితం వైజాగ్లో జరిగిన ఎల్జీ పాలిమర్స్ ఇన్సిడెంట్ మనందరికీ గుర్తుండే ఉంటుంది. అదొక ప్రైవేట్ కంపెనీ వల్ల జరిగిన ట్రాజడీ. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు విక్టిమ్స్కి ₹1 కోటి కంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి మనందరం వైసీపీ మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ ప్రెషర్ పెట్టాం. ఇవాళ సింహాచలం ఇన్సిడెంట్ చూస్తే మనం అది కూడా ఒక సిమిలర్ ట్రాజడీయే. ఇక్కడ కూడా ప్రజల తాలూకు ప్రాణాలు పోయాయి. కానీ స్టేట్ గవర్నమెంట్ చనిపోయిన ఫ్యామిలీస్కి 25 లక్షలు, ఇంజురీ అయిన వాళ్ళకి 3 లక్షలు, అలానే సెంట్రల్ గవర్నమెంట్ ఏమో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి 3 లక్షలు, ఇంజురీ అయిన వాళ్ళకి 50,000 అనౌన్స్ చేసింది. ఇక్కడ మనం అడగాల్సిన సింపుల్ క్వశ్చన్ ఏంటంటే, ఒక ప్రైవేట్ కంపెనీలో తప్పు జరిగి ప్రజల తాలూకా ప్రాణాలు కోల్పోతే వాళ్ళ లైఫ్ తాలూకా వాల్యూ 1 crore అయినప్పుడు, ఒక ప్రభుత్వ తప్పిదం వల్ల ప్రజల తాలూకా ప్రాణాలు కోల్పోతే వాళ్ళ లైఫ్ వాల్యూ మనం 25 lakhs అని ఎందుకు అంటాం? కార్పొరేట్ నెగ్లిజెన్స్ అయితే ఒకలాగా, గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయితే ఒకలాగా మనం ఎందుకు చూస్తున్నాం? ఒకవేళ ప్రభుత్వం కనుక నిజంగా జరిగిన తప్పుని ఓన్ చేసుకుని వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే దాని తాలూకా సీరియస్నెస్ అనేది ఎక్స్గ్రేషియాలో కనబడాలి. ఎక్స్గ్రేషియా అంటే ఏదో పొలిటికల్ టోకెన్ లాగా కాకుండా వాళ్ళ స్కేల్ ఆఫ్ లాస్ని అర్థం చేసుకుని వాళ్ళకి అండగా నిలబడతామని చెప్పి ప్రభుత్వం ఇచ్చే డబ్బు అది. అప్పుడు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా మాట్లాడడం అనేది హిపోక్రసీ అవుతుంది. అండ్ అంతేకాకుండా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే, గతంలో 2015లో గోదావరి పుష్కరాలు జరిగినప్పుడు అప్పుడు ప్రాణ నష్టం జరిగింది. అలానే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రాణ నష్టం జరిగింది. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయంటే మనం గతంలో చేసిన తప్పుల నుంచి మనం ఏం నేర్చుకున్నట్టు? అంటే ఒక క్రౌడ్ హెవీ ప్రోగ్రామ్ జరిగినప్పుడు, లేదంటే ఇలాంటి ఒక మ్యాసివ్ పిల్గ్రిమేజ్ జరిగినప్పుడు ఖచ్చితంగా 1-2 ప్రాణాలు కోల్పోతాం అనేది మనం నార్మలైజ్ చేయకూడదు. సేఫ్టీ ప్రోటోకాల్స్ కానీ, లేదంటే క్రౌడ్ కంట్రోల్ కానీ, ఇవన్నీ కూడా గవర్నమెంటే చూసుకోవాలి. లేదంటే ఒకవేళ ఇంత పెద్ద క్రౌడ్ వస్తే మనం మేనేజ్ చేయలేమని చెప్పి గవర్నమెంట్ అనుకున్నప్పుడు వాళ్ళని లిమిట్ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే. ఈ సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం వస్తారు, కానీ వాళ్ళని ఆపే అవకాశం ఉన్నప్పుడు మనం ఆపొచ్చు కదా. ఎందుకంటే దేవుడి గుడికి ప్రశాంతత కోసం వచ్చే భక్తుడికి దైవభక్తే ఉండాలి తప్ప నాకేమైపోతుందనే భయం ఉందంటే దానికంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. సో ఈ సైకిల్ని బ్రేక్ చేయాలంటే గవర్నమెంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అండ్ నేను కంక్లూడ్ చేసే ముందు నేను చెప్పదలుచుకున్న ఇంకొక విషయం ఏంటంటే, వైసీపీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్ కానీ, లేదంటే ఆ పార్టీకి సంబంధించిన మీడియా అవుట్లెట్స్ కానీ గతంలో కూటమి ప్రభుత్వం తిరుపతి లడ్డూ విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేశారు కాబట్టి ఇలాంటి ఇన్సిడెంట్స్ కన్సిస్టెంట్గా జరుగుతున్నాయని చెప్పి పిచ్చిరాతలు రాస్తున్నారు. అది ఎంత పెద్ద తప్పు అంటే, అది ఎంత పెద్ద స్టూపిడిటీ అంటే, మీ రాజకీయ లబ్ధి కోసం ప్రజల తాలూకా ప్రాణాలు పోతుంటే దాన్ని అడ్వాంటేజ్ తీసుకుందామని చూడకండి. అండ్ ఇక్కడ నేను క్లియర్గా చెప్పాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, తిరుపతి లడ్డు విషయం ఇంకా కోర్టులో ఉంది. సో టైం వచ్చినప్పుడు న్యాయస్థానమే వాళ్ళకి సమాధానం చెప్తుంది. అంతేకాకుండా మీరేదో పుణ్యాత్ములాగా మీరు మాట్లాడకండి. ఒక పాస్టర్ చనిపోయినప్పుడు, డ్రంక్ డ్రైవ్ చేసైనా సరే ఒక మనిషి తాలూకా ప్రాణం కోల్పోయినప్పుడు మీరు ఆ విషయాన్ని ఎలా ట్విస్ట్ చేశారో, ఎలా హేట్ ఇన్స్టిగేట్ చేశారో ఇవన్నీ కూడా మనం చూసాం. అది వెపనైజేషన్ ఆఫ్ రిలీజియన్ అంటే. ఖచ్చితంగా వాటి గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను. కానీ ముందు సింహాచలం విషయానికి వచ్చేసరికి మాత్రం ప్రభుత్వం బాధ్యత తీసుకుని ఎవరైతే ముందు రెస్పాన్సిబుల్ ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేసి ఎక్స్గ్రేషియా ప్రాపర్గా విక్టిమ్స్కి ఇచ్చి మళ్ళీ ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను.